సేవలందించినటువంటి వారు వర్తమానంలో ఉన్నటువంటి రాయపాటి సాంబశివరావు గారు పార్లమెంటు సభ్యులు, శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు తెనాలి యొక్క వైభవానికి ముఖ్యమంత్రిగా ఆయన సేవలందించి తెనాలి పట్టణ ప్రాముఖ్యతని ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా చాటినటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆనాటి 68లో జరిగినటువంటి గౌరవ వెనుగళ్ల సత్యనారాయణరావు గారు ఆ సమయంలో వచ్చినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ అన్నాదురై 86 జూన్ 17న ఆనాటి గవర్నర్ కుముద్బేన్ జోషి తెనాలి వచ్చిన సందర్భంగా మా పట్టణ ప్రజలు, మా తెనాలి పట్టణ పౌరులు చేసినటువంటి సన్మానం 1983లో భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తెనాలి పట్టణానికి రావటం తెనాలి యొక్క సౌభాగ్యం. ఆ సమయంలో ఆమెకు స్వాగతం చెబుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ తెనాలి పురపాలక చైర్మన్ డాక్టర్ రావి రవీంద్రనాథ్, అట్లాగే కొత్త రఘురామయ్య గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రం వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లోనే కేంద్ర మంత్రివర్యులుగా ఉంటూ తెనాలి పట్టణ వైభవాన్ని యావత్ భారతదేశానికి చాటినటువంటి అపర దురంధరుడు, రాజకీయవేత్త. అటు కళాకారుడిగా ఇటు రాజకీయవేత్తగా పేరు ప్రఖ్యాతి వహించి రచయితగా ఉన్నటువంటి స్వర్గీయ పద్మభూషణ్ కొంగర జగ్గయ్య గారు, వారికి మా తెనాలి పట్టణ ప్రజలు గౌరవపూర్వకంగా సన్మానం చేయటం జరిగింది. శ్రీమతి గోగినేని ఉమ మాజీ ఎమ్మెల్యే, తెనాలి పట్టణానికి వారి కుటుంబం అందించినటువంటి సేవలు చాలా ప్రముఖమైనటువంటివి. వర్తమానంలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు యువకుడిగా ఉంటూ ఈ తెనాలి పట్టణ శతాబ్ది ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా జరగటానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోసయ్య గారిని ద్వారా మన తెనాలి పట్టణ ఉత్సవాలను ప్రారంభం చేయిస్తూ అద్భుతంగా, ఆనందంగా, వైభవంగా ఈ పండుగ జరగటానికి మూల కారణంగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, శ్రీమతి నన్నపని రాజకుమారి, తెనాలి పట్టణంలో స్త్రీ చైతన్యానికి నిదర్శనం నన్నపని రాజకుమారి, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యురాలిగా, అట్లాగే మాజీ మంత్రివర్యులుగా ఉంటూ వర్తమానంలో కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నటువంటి నన్నపని రాజకుమారి మహిళా చైతన్యానికి మరో పేరు. మా తెనాలి పట్టణంలో ఆనాడు 1901లో ఏర్పడినటువంటి తహసీల్దార్ వారి కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ వారి కార్యాలయం, ఇది 19వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి కట్టడం. అట్లాగే తెనాలి పురపాలక సంఘ చరిత్రలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించి ఈనాడు మా తెనాలి పట్టణ పురపాలక సంఘం, మా తెనాలి ప్రజలు ఇన్ని సౌకర్యాలతో ఉండటానికి మూలమైన తెనాలి పురపాలక సంఘానికి 1920-21 అప్పటి చైర్మన్గా ఉన్న కీర్తిశేషులు రావు బహదూర్ శ్రీ చెమిటిగంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆ తర్వాత 1921 నుండి 25 వరకు చైర్మన్గా తెనాలి పట్టణ ప్రజలను, తెనాలి పట్టణాన్ని వైభవంగా పరిపాలించినటువంటి కీర్తిశేషులు పిల్లలమర్రి ఆంజనేయ పంతులు గారు ఇవాళకి పాత తెనాలిలో పిల్లలమర్రి వారి భవనంగా ఖ్యాతి వహించినటువంటి వారి గృహం అందరం కూడా చూస్తూనే ఉంటాం. ఆ తర్వాత 1931-32 సంవత్సరాలలో చైర్మన్గా ఉన్నటువంటి గంట బుల్లయ్య గారు, తాలూకా బోర్డు కార్యాలయం, తెనాలి మండల పరిషత్ కార్యాలయం 1930లోనే స్థాపించబడింది. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు 1925 నుంచి 31, 34 నుంచి 38 వరకు తెనాలి మున్సిపాలిటీ పురపాలక సంఘ చైర్మన్గా హేతువాద ఉద్యమానికి సారథిగా వహిస్తూ తెనాలి పట్టణానికి హేతువాద ఉద్యమంలో ఒక ప్రధాన స్థానాన్ని సంపాదించి పెట్టినటువంటి కవి, పరిపాలనా దక్షుడు, తెనాలి పట్టణ ప్రముఖుడు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కవిరాజుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రఖ్యాతి వహించినటువంటి వారు. ఆ తర్వాత తెనాలి పట్టణం యొక్క ప్రాశస్త్యాన్ని పెంచినటువంటి బలిజేపల్లి సీతారామ శాస్త్రి గారు. ఇప్పుడు మనం చూసే వీళ్ళంతా కూడా మన తెనాలి పట్టణాన్ని పరిపాలించి మున్సిపాలిటీలో దక్షులైనటువంటి అధ్యక్షులుగా ఉంటూ కౌన్సిల్ యొక్క సమావేశాలను అద్భుతంగా నిర్వహించి
తెనాలి పట్టణ ప్రాముఖ్యాన్ని పెంచినటువంటి మహనీయులు. 32 నుంచి 34 వరకు శ్రీ బలిజేపల్లి సీతారామ శాస్త్రి గారు, 38 నుంచి 43, అట్లాగే 48 నుంచి 49 వరకు ఉన్నటువంటి రావి సత్యనారాయణ గారు. వహబ్ పార్క్ అనేటువంటిది మా తెనాలి పట్టణంలో ఒక ప్రముఖ ప్రదేశం. షేక్ అబ్దుల్ వహాబ్ సాహెబ్ బహదూర్ గారు 1943-44 ఆనాటి స్వాతంత్రం రావడానికి ముందుగా ఉన్నటువంటి కాలంలో చైర్మన్ గా చేసి వహబ్ పార్క్ అనేటువంటి స్థిరమైనటువంటి ఖ్యాతి సంపాదించినటువంటి వాళ్ళు. కండిగంటి వీరయ్య గారు 1944 నుంచి 45, వేదాంతం లక్ష్మీనారాయణ పంతులు గారు 1946-47 దేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ప్రధానమైనటువంటి స్వతంత్రం వచ్చినటువంటి సంవత్సరంలో వీరు శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ పంతులు గారు ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ తెనాలి పట్టణ ప్రజలంతా కూడా స్వాతంత్ర ఉద్యమం వైపు ఉరకలు వేయటానికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు వేదాంతం లక్ష్మీనారాయణ పంతులు గారు. ఆ తర్వాత 49 నుంచి 55, 1956 నుంచి 58 వరకు తెనాలి పట్టణ చైర్మన్ గా ఉంటూ అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి మహనీయుడు శ్రీ నన్నపనేని వెంకట్రావు గారు. ఆయన పేరు మీద ఈ శతాబ్ది సంవత్సర సమయంలోనే నన్నపనేని వెంకటరావు ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలో స్థాపించబడటం ఒక చారిత్రాత్మక అంశం. ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు 1955 నుంచి 56 వరకు హేతువాద ఉద్యమ ప్రముఖుడిగా, 59 నుంచి 62 వరకు ఆలపాటి వెంకట్రామయ్య గారు, 62 నుంచి 64 వరకు శ్రీ తవ్వా శ్రీరాములు గారు, 67 నుంచి 72 వరకు కీర్తిశేషులు బండ్ల పుల్లయ్య గారు, 81 నుంచి 87 వరకు కీర్తిశేషులు అన్నాబోతుని సత్యనారాయణ గారు, 82 నుంచి 86, 1987 నుంచి 92 వరకు చైర్మన్ గా తెనాలి పట్టణ పురోభివృద్ధికి పాటుపడినటువంటి డాక్టర్ రావి రవీంద్రనాథ్ గారు. మా తెనాలి పట్టణం యొక్క వైభవం, మహిళామణులు అందరూ కూడా తెనాలి పట్టణం యొక్క అభివృద్ధి కోసం తెనాలి పురపాలక సంఘానికి కూడా సేవలు అందించినటువంటి వారు. మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్ గా శ్రీమతి ఏ విజయలక్ష్మి గారు, శ్రీమతి ఆలమూరి విజయలక్ష్మి గారు 1995 నుంచి 2000 సంవత్సరం వరకు మహిళా దక్షతతో మొట్టమొదటి మహిళా చైర్మన్ గా ఉన్నటువంటి ఆలమూరి విజయలక్ష్మి గారు. ఆమె మన తెనాలి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది మహిళా చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్లలో పరిపాలనా దక్షురాలు శ్రీమతి ఆలమూరి విజయలక్ష్మి గారు. ఆ తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త ఎడ్ల గంగాధరరావు గారు 2000 నుంచి 2005 వరకు చైర్మన్ గా తమ సేవలు అందించారు. అట్లాగే మరో మహిళా మణి వైద్య రంగంలో ప్రకాశిస్తూ వైద్య రంగంలో ప్రముఖంగా ఉన్నటువంటి డాక్టర్ మస్తానమ్మ గారు. మన మహిళలు ముఖ్యంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి పరిపాలన దక్షులుగా పేరు పొందినటువంటి శ్రీమతి డాక్టర్ మస్తానమ్మ గారు. ఆ తర్వాత శ్రీ ఉమ్మననేని జానకి రామచంద్రరావు గారు. ఈనాటి ప్రముఖ శతాబ్ది ఉత్సవాలు జరిగేటువంటి సమయంలో ఈ ఉత్సవాలు ఇంత వైభవంగా జరగటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఉత్సవాలు ప్రారంభం చేయబడటానికి తెనాలి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెనాలి పట్టణ మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాలు ఇంత వైభవంగా జరగటానికి మూల కారణమైనటువంటి శ్రీమతి దొడ్డగ సీతామహాలక్ష్మి గారు 2009 నుంచి తెనాలి పురపాలక సంఘ చైర్మన్ గా ఉంటూ పురపాలక సంఘంలో ఉండేటువంటి అందరి యొక్క మన్ననలు పొంది అటు ఉద్యోగస్తులు అట్లాగే తెనాలి పట్టణంలో నివసించేటువంటి పౌరులు, వ్యాపారస్తులు, కార్మికులు అందరి యొక్క ప్రేమానురాగాలు పొంది ఇంతటి వైభవంగా జరుగుతున్నటువంటి శతాబ్ది ఉత్సవాలకి మూల కారణం శ్రీమతి దొడ్డక సీతామహాలక్ష్మి గారు. ఈమె గారి సమయంలో ఈ ఉత్సవాలు జరగటం మనందరి యొక్క వారు ప్రముఖులైనటువంటి చిత్ర కళాకారులు, అనేక రంగాలలో ప్రముఖులుగా ఉంటూ వారు చిత్రించినటువంటి ఈ చిత్రాలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనల ద్వారా మన వాళ్ళ యొక్క మన్ననలు